మన భారతదేశంలో అత్యంత గొప్పగా జరుపుకునే పండుగలో ఈ రాఖీ పండుగ కూడా ఒకటి. సోదరుడు సోదరికి రక్షగా ఉంటానని చెప్పి తెలిపే పండగే ఈ రాఖీ పండుగ. అయితే ఈ రాఖీ పండుగ రోజు సోదరుడికి కట్టే రాఖీని ఎన్ని ముళ్ళు వేసి కట్టాలో ఏంటో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. అలాగే ఈ సంవత్సరం రాఖీని ఏ రోజు జరుపుకోవాలేంటో కూడాను, అలాగే ఏ సమయంలో రాఖీ కడితే మంచిదో ఏంటో కూడాను ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా తెలుసుకోవాలి అంటే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముళ్ళు వేసి కట్టాలి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సోదరుడికి కట్టేటప్పుడు రాఖీ ఖచ్చితంగా కూడాను 3 ముళ్ళు వేసి కట్టాలి. ఎందుకంటే ఒక్క ముడి ఒక్క దేవుడికి సమానం. ఫస్ట్ ముడి వచ్చేపాటికేమో బ్రహ్మదేవుడికి ప్రతీక అయితే, రెండో ముడి వచ్చేపాటికేమో విష్ణుమూర్తికి ప్రతీక, అలాగే మూడో ముడి వచ్చేపాటికేమో మహేశ్వరుడికి ప్రతీక. అందుకని చెప్పే మీరు ఖచ్చితంగా కూడాను మీ సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు 3 ముళ్ళు వేసి కట్టాలి. అలాగే ఈ సంవత్సరం రాఖీని ఆగస్టు 9వ తారీఖు మాత్రమే జరుపుకోవాలి. ఇక ఏ సమయంలో రాఖీ కట్టాలి అంటే కనుక ఆగస్టు 9వ తారీఖు ఉదయం 6:18 నుంచి మధ్యాహ్నం 1:24 వరకు చాలా మంచి ముహూర్తం ఉంది. కాబట్టి ఆ టైంలో సోదరుడికి రాఖీ కట్టడం మంచిది. మరి తెలిసింది కదా, సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముళ్ళు వేసి కట్టాలో ఏంటో. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా తెలుసుకోవాలి అంటే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.